ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 20. దేవునితో స్నేహం. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆదికాండము 18:17. ఆయనతో స్నేహంలో ఉన్న సంతోషాలు. దేవునితో నిజమైన స్నేహం ఎటువంటి ఆనందాన్ని ఇస్తుందో ఆదికాండము 18 కనిపిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో పొందే అనుభూతికి భిన్నమైనది ఈ స్నేహం. ఈ స్నేహం ఎటువంటిదంటే ఆయన చిత్తాన్ని తెలియజేయమని దేవుణ్ణి ప్రార్థించవలసిన అవసరం లేని అన్యోన్యత ఉన్న స్నేహం. నీకు దేవునితో ఉన్న ప్రగాఢమైన అన్యోన్యతకు ఇది రుజువు. ఇది నీ విశ్వాస జీవితానికి శిఖరాగ్రం. నీకు దేవునితో సరైన సంబంధం ఉన్నప్పుడు నీకు స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆనందం లభిస్తాయి. ఎందుకంటే నీవే ఆయన చిత్తం. నీ అంతరంగంలో నీవు సంయమనం పాటిస్తూ నీవు విఘ్నతతో తీసుకునే నిర్ణయాలన్నీ వాస్తవానికి నీ పట్ల ఆయన చిత్తమే. నీవు ఆయనతో పరిపూర్ణమైన సంతోషదాయకమైన స్నేహంలో ఉన్నావు కాబట్టి నీవు తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన నిన్ను ప్రేమతో వారిస్తున్నాడని తెలుసుకోగలవు. ఆయన నిన్ను వారించినప్పుడు వెంటనే ఆగిపోవు. ఆయనతో స్నేహంలో ఉన్న కష్టాలు. కొన్నిసార్లు మనం పట్టుదలతో ప్రార్థించడం ఆపి ఏమో నాకు తెలియదు, ఇది దేవుని చిత్తం కాదేమో అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే విశ్వాస జీవితంలో మనం ఇంకా ఎక్కవలసిన మెట్లున్నాయన్నమాట. మనకు దేవునికి మధ్య ఉండవలసిన అన్యోన్యత లేదన్నమాట. యేసు తన తండ్రితో ఎటువంటి అన్యోన్యత కలిగి ఉన్నాడో అటువంటి అన్యోన్యత మనలో లేదన్నమాట. మనం ఎటువంటి అన్యోన్యత కలిగి ఉండాలని యేసు కోరుకున్నాడో అటువంటి అన్యోన్యత మనలో లేదన్నమాట. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని యోహాను సువార్త 17:22 అని యేసు ప్రార్థించాడు. నీవు చివరిసారిగా చేసిన ప్రార్థన గుర్తుందా? నీకు దేవుని పట్ల భక్తి ఉందా? లేదా నీ కోరికల పట్ల శ్రద్ధ మాత్రమే ఉందా? నీవు పరిశుద్ధాత్మ వరాలు పొందాలనే నిర్ణయానికి మాత్రమే పరిమితమై ఉన్నావా? లేక దేవునితో అన్యోన్యత ఉండాలని కోరుకుంటున్నావా? మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6:8. దేవుణ్ణి అడగాలనుకోవడంలో ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకోవడం, ఆయనతో అన్యోన్యత కలిగి ఉండాలనుకోవడం మాత్రమే ప్రధాన ఉద్దేశంగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37:4. దేవుని గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలనే తలంపుతో ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్.